ఆ సీనియర్ మంత్రి ఇలాఖాలో 2 అక్రమ ఇసుక రీచ్లు కొనసాగుతున్నాయి. ఈ 2 రీచ్ల వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతోంది. ఇక్కడ అమ్ముతున్న ఇసుక మొత్తం మంత్రి ఖజానాకే చేరుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. మంత్రికి ఒక చట్టం, సాధారణమైన వ్యక్తులకు మరొక చట్టం భారత రాజ్యాంగం కల్పించలేదు. అయితే మంత్రి పేరుతో ప్రతినిత్యం వేల టన్నుల ఇసుక ఈ రీచ్ల నుంచి తరలి వెళుతున్న మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, ఇతర అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎవరా మంత్రి, ఎక్కడా ఇసుక రీచ్ అంటే ఓసారి మనం జిల్లాకు వెళ్లాల్సిందే. జిల్లాలో ఇటీవల కాలంలో ఇసుక రీచ్ల టెండర్లు ఖరారైంది. జూన్ 15 నుంచి ఈ ఇసుక రీచ్లు నడుస్తున్నాయి. ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసి ఇసుక రీచ్లు గుత్తేదారులకు అప్పగించారు. ఆ ఇసుక రీచ్ల వ్యవహారంలో ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అనుచరులు ఈ రీచ్లకు కేర్ టేకర్లుగా ఉన్నారు. ఈ ఇసుక రీచ్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అటు ఇటుగా అమ్మకాలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలం, సూరైపాలెం, ఇరువూరు, కోవూరు మండలం, పోతిరెడ్డిపాలెం, కలువాయి మండలం, రాజుపాలెం, నెల్లూరు సిటీ పరిధిలోని కోటమిట్ట, పుట్టా ఎస్టేట్ ప్రాంతం, ఆత్మకూరు మండలం, అప్పారావుపాలెంలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇరువూరు, అప్పారావుపాలెంలో ఇసుక రీచ్లు అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చి అమ్ముకోవాల్సి ఉంటుంది. వీటిలో పెన్నా నది గర్భంలో నీటిలో డ్రడ్జింగ్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పక్కన పెట్టి అసలు అనుమతే లేకుండా చేచెర్ల మండలం పెరుమాళ్లపాడు, అనంతసాగరం మండలంలోని పడమటి ఖమ్మంపాడులో ఇసుక రీచ్లు కొనసాగుతున్నాయి. రాత్రైతే విచ్చలవిడి వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి బెంగుళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. ఇసుకాసురులు నేరుగా మంత్రి పేరుతో కోట్లాది రూపాయలు గడుస్తున్నారు. మంత్రి పేరు చెబుతున్న నేపథ్యంలో అధికారులు వెళ్లేందుకు సందేహిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అక్రమాలు చేస్తున్న ఇసుకాసురులను వదిలేసి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. అక్రమ ఇసుకదారులు సిండికేట్ గా మారి ఇసుక రీచ్లు ఉన్న పోలీస్ స్టేషన్లు, అనుమతి లేని ఇసుక రీచ్లు ఉన్న ప్రాంతంలో పోలీసులు అక్రమాలు చేసేవారికి సహకరిస్తూ ప్రశ్నిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను బెదిరిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి పలు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ప్రశ్నించే వారి గొంతుకును నొక్కేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసిన విషయం తెలిసిందే. మీడియా గొంతు నొక్కుతున్న ఇసుకాసురులకు పెరుమాళ్లపాడులో దేవాలయం తవ్వకాల పేరుతో ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోరో, అనంతసాగరం మండలం పడమటి ఖమ్మంపాడులో ఏ అనుమతితో లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నారన్నది అంతుపట్టని ప్రశ్న. ప్రతిపక్షం ఈ విషయంలో నిస్సహాయ స్థితి. మీడియాపై అక్రమ కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ ఇసుక రీచ్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్నా పరివాహక ప్రాంతం, స్వర్ణముఖి పరివాహక ప్రాంతం స్థానిక టీడీపీ నేతల అడ్డాగా మారిపోయింది. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ ఇసుకలో కోట్లాది రూపాయలు గడిస్తున్నా పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటే ఈ విషయాన్ని కనీసం పట్టించుకునే అధికారి కరువయ్యారని విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ ఇసుకే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వస్తుంది అని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.